RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గం చింతల మానేపల్లి మండలంలో భూ కబ్జాదారులు అంటూ తనపై దుష్ప్రచారం చేస్తున్నందున పత్రికా సమావేశం మాజీ ఎంపీపీ రుబ్బుల నానయ్య నిర్వహించారు. ఆనందరావు వారు మాట్లాడుతూ భూములకు సంబంధించిన అన్ని ఆధారాలతో సహా మీడియా ద్వారా విన్నవిస్తూ తనకు న్యాయం చేయాలంటూ కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, డీజీపీ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి తనపై దుష్ప్రచారం గత సంవత్సరం నుండి భూ కబ్జాదారులంటూ వాట్సాప్లో చేసిన వారిపై కోనప్ప ఏజెంట్గా వ్యవహరిస్తున్న తహసీల్దార్పై చట్టరీత్యా చర్య తీసుకోవాలని వేడుకుంటున్నారు. చింతల మానేపల్లి తహసీల్దార్ మనవర్ షరీఫ్ను చరవాణి ద్వారా సంప్రదించగా స్పందించడం లేదని పేర్కొన్నారు. గత 2-3 నెలల నుంచి అనేకమైనటువంటి వార్తలు నాపైన దుష్ప్రచారం చేయడానికి, నన్ను రాజకీయంగా బదనాం చేయడానికి ఇలా ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఎవరి భూములు గుంజుకోలేదు, దళితులే కాదు ఎవరి భూములు గుంజుకున్నట్టు కూడా నిరూపణ చేస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నా. నాకు నా కుటుంబంలో నా భార్య పేరు మీద, నా కొడుకు పేరు మీద మొత్తం కలిసి నాకు 12 ఎకరాల భూమి ఉన్నది. అంతకంటే ఒక సెంట్ ఎక్కువ ఉన్నా కూడా మీరు జాగా మీదకి వచ్చి మెజర్మెంట్ చేసుకొని పోలీస్ ఇస్తే కూడా సిద్ధంగా ఉన్నా. ఎక్కువ ఉన్న భూమిని నేను స్వచ్ఛందంగా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఎలాంటి దళితుల భూములు కానీ ఇతర ఏ రైతుల భూములు కానీ గుంజుకున్నట్టు చూపిస్తే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. నాకు నేను సర్పంచ్ ఉన్నప్పుడు కామెర భూమక్క ఆరోగ్యం బాగా లేకుంటే వాళ్ళ బిడ్డ అమ్మక్క గారు కొన్ని డబ్బులు అడిగితే, మేము ఈ భూమి ఉంచుకో బిడ్డ మాకు డబ్బులు ఇవ్వమంటే, అప్పుడు అది ప్రభుత్వ భూమి అని తెలిసిన తర్వాత కొన్ని డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర భూమి తీసుకొని 2004లోనే నా భార్య పేరు మీద పట్ట చేసుకుని అప్పటి నుంచి ఇప్పటిదాకా రెగ్యులర్గా నేను కాసు చేసుకుంటూ పొలం చేసుకుంటే, గత సంవత్సరం కవటాల మండల నివాసి యాపలగూడ గ్రామస్తుడు అయినటువంటి కామేర శంకర్ గారు రాత్రిపూట వచ్చి నా పొలాన్నంతా ఖరాబు చేస్తే, నేను 27/3/2024 రోజున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసు వాళ్ళు లోకాపైకి వచ్చి విచారణ జరిపి చుట్టుపక్కల వాళ్ళని అడిగి వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరిగింది. అప్పటి నుండి నా మీద కక్ష కట్టి నన్ను అనవసరంగా దళితుల భూములను కబ్జా చేస్తున్న ఎంపీపీ అని వారు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. అది పద్ధతి కాదు. అలాగూ ఇక్కడ రాజకీయంగా కొంత నేను గతంలో కోనేరుకోనప్ప దగ్గర పనిచేస్తూ ఉండేది. జూలై మాసం మండలం అంటే గూడెం గ్రామం బెజ్జూరు మండలం ఉన్నప్పుడు అక్కడున్న తహసీల్దార్ గారితో నేను పట్ట చేసుకున్నా. బాపును కూడా ఎంఆర్ఓ దగ్గర ఉంటుంది నిలబెట్టి పట్ట చేసుకున్నాను. నేనేం దొంగ పట్టాలు కాదు, నేను దొంగతనాన్ని చేసుకోలేదు. ఇలా కావాలని తహసీల్దార్ గారు నా మీద కక్ష పట్టి, మున్నావర్ షరీఫ్ నా మీద కక్షతోటి ఇలా ఆయన మున్నవర్ షరీఫ్ ముస్లిం, ఇక్కడ ఉన్నటువంటి ఎంసీ ముస్లిం, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ అసిస్టెంట్ ముస్లిం, ఇవాళ బాబాసాగర్ మక్తదార్ ముస్లిం, వాళ్ళందరూ ముస్లింలందరూ ఒకటే నా మీద కక్ష కట్టి అటు గువ్వల పోషణ కొడుకు భూమి ఇవ్వకుండా ఇవన్నీ కథలు చేస్తాను. కానీ నేనేం చేసినా చూపిమను. ఆయన రికార్డు ఉన్నది కదా, రికార్డు నేనేం మార్చుకున్నది కాదు కదా, నాకేమో వినను కదా. నాకింటే మరి ఆయన కూడా నా మాట వినాలి కదా, నాకెందుకు ఇలా చేస్తాడు? 10 సంవత్సరాలు ఎట్లయినా కానీ మీరు ఆలోచించాలా. అదే 10 సంవత్సరాల నుంచి లేదు ఇప్పుడు భూ కబ్జాలు ఎట్లయినా అనేది ప్రజలు ఆలోచన చేస్తారు. ఇవాళ చింతల మానేపల్లి మండలంలోని మన ప్రజలు కానీ, నేను గతంలో కవడాల జెడ్పీటీసీగా కూడా చేసిన అక్కడ ప్రజలు కానీ, సొసైటీ చైర్మన్ చేసిన అక్కడ ప్రజలు కూడా కానీ, ఎవరైనా నానయ్య మా భూమి తీసుకున్నాడు, నానయ్య మా దగ్గర 10,000 లంచం తీసుకొని మాకు పని చేయలేదని నిరూపణ చేస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నా. అనవసరంగా నాయకులు బదనాం చేస్తాను కానీ ప్రజలతో నాకేం లేదు. ప్రజలకు నేను ఎప్పుడు తప్పు చేయలే, ప్రజలకు నాతో ఎలాంటి విభేదాలు కూడా లేవు. ఇలా దళితుల భూమి అంటాను, దళితులకు నేను ఏమైనా చేస్తే సాయం చేసినా కావచ్చు, కానీ ఎన్నడూ కూడా దళితులను కించపరిచే విధంగా కానీ ఇలా దళితుల విషయంలో నేను ఎన్నడూ కూడా తప్పు మాట మాట్లాడిన దాఖలాలు చూపిస్తే కదా దేనికైనా సిద్ధం. నేను మాకు భూమి అమ్మిన వాళ్ళు ఇక్కడ కామర అమ్మకు ఉన్నది కదా, కామర అమ్మక్కని విచారం చేయండి. కామర అమ్మక్కకి మరి నేను అట్టిగా తీసుకున్నా గుంజుకున్నానా, మరి ఆమెతో ఏమనేది మీరు విచారం జరుపుకోండి. ఆమె ఎట్లా చెప్తే అట్లా.
47 సంవత్సరాలు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు యాభై కూడా ఎవరు రాలేదు. నాకు మొత్తం మంది వాళ్ళు తెచ్చు. మా మామగారు ఊరు అదే యాభై కూడా. మీ పేరు విఘ్నేశ్వర్, మామూలుగారు విఘ్నేశ్వర్. ఇప్పుడు ఆ భూమి ఎవరు చేస్తారు? పాపయ్య మీరు ఎందుకు అలా గొడవ వస్తుంది? వాళ్ళది ఏం చెప్పాలి, కావాలని ఉంటుంది. అది సర్వే నెంబర్ ఇక్కడిది కాదు, చెరుకు తోట దగ్గర ఉన్నది. ఈ మన ఎంఆర్ఓలు ఎంపీడీఓ ఇప్పటి వాళ్ళు సాతీయక ఇట్లాంటి విషయాలు జరుగుతున్నాయి. ఎంఆర్ఓ గట్టిగా పట్టుకుంటే ఆ సర్వే నెంబర్ ఎక్కడ ఉంటే దొరకబట్టాల. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాం, క్రిమినల్ తప్పిపోయిందంటే వెంటనే సెల్తోని ట్రేస్ చేసి పట్టుకుంటారు. అసలు జాగాని పట్టుకోలేదా ఎంఆర్ఓ గారు? కొంచెం ప్లాట్ తీసి బెనిఫిట్ పొందిను. అదేవిధంగా ఇవాళ కోయగూడ రోడ్డుకి కూడా కొంత భూములకు లేఅవుట్లు ఇప్పించుకుంటూ కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నావు. అదేవిధంగా ఇవాళ ముత్తన్పేట గ్రామశివారు, కుంభారి గ్రామశివారు ప్రభుత్వ భూములలో కూడా నువ్వు క్వారీలు నిర్మించి క్రెషర్స్ పెట్టించి క్వారీలకు పర్మిషన్ ఇస్తూ కోట్ల రూపాయలు తీసుకొని ఎవరికి ఇచ్చినావో నీవు గుర్తు చేసుకోవాలా. నువ్వు ఎక్కడ ఉద్యోగం చేసినా కూడా నువ్వు లక్షల రూపాయలు తీసుకుంటూ రైతులను తప్పుతో పట్టిస్తున్నటువంటి తహసీల్దార్ గారు ఇవాళ నా మీద కక్ష కట్టుకొని నా కొడుకు ఎంత భూమి ఉన్నది, నా భార్యకి ఎంత భూమి ఉన్నది, నాకెంత భూమి ఉన్నది, ఎప్పుడు పట్టయింది, ఎలా పట్టయింది అనేది నువ్వు చేస్తూ ఉన్నది పద్ధతి కాదు. నేను ఏదున్నా కూడా ఏ తప్పు చేయలేదు. తప్పు చేస్తే నేను ప్రజల ముందరకు రండి, ప్రజాక్షేత్రంలో నా తప్పుని ఒకవేళ నిరూపించినట్టయితే నేను తప్పు ఒప్పుకొని ఏ శిక్షకైనా నేను తప్పకుండా శిక్ష అనుభవిస్తానని మీడియా మిత్రులందరూ చెప్తా ఉన్నా. అదేవిధంగా ఇలా కాగలనారు ఎంఆర్ఓ తహసీల్దార్గా పనిచేసినప్పుడు కూడా ఇలా నీకు చారిగామ శివారులో, గోరిగామ శివారులో, ఇలా కొత్తపేట శివారులో కోనేరు కుటుంబానికి నువ్వు ఎంత సాయం చేసినావు. అదేవిధంగా నువ్వు ఇలా ఇసుగామ శివారులో కానివ్వండి, బట్టిపల్లి శివారులో కూడా కానివ్వండి, నీకు సాదా బైనామాలు కోనేరు కుటుంబంతో రాయించుకొని నువ్వు లేఅవుట్ తీసి ప్లాట్లు అమ్మి ఎన్ని డబ్బులు వసూలు చేసుకున్నావో ఒకసారి గుర్తు చేసుకోవాలా. నేను ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా పంచాయతీ చేసి భూములు తీసుకున్నట్టు నా ఆరోపణ చేస్తూ ఉంటాను. ఎక్కడైనా పంచాయతీ చేసి భూమి తీసుకున్నట్టు కాదు. ఒకవేళ ఒక 1000 రూపాయలు తీసుకున్నట్టుగా నిరూపణ చేస్తే నేను ఏ శిక్షకైనా శిక్షకు సిద్ధంగా ఉన్నా. నాకు ఎవరి డబ్బులు ఇచ్చిందో ఒకసారి నిరూపణ చేయాలా. అనవసరంగా పంచాయతీలు చేసి భూములు గుంజుకొని ఇలా 2 నెంబర్ దందా చేస్తాడని అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు. అసలు 2 నెంబర్ దందా అంటే ఏంటిది నాకు తెలియదు. 2 నెంబర్ దందా ఏంటిది? బ్లాక్ మెయిల్ అయితే నేను ఏం చేస్తాను? నేను చేసేది ఒకటే వ్యవసాయము, తర్వాత నాకు ట్రాక్టర్ ఉన్నది, జేసీబీ ఉన్నది, దాంతో పని చేసుకుంటున్నా కాబట్టి. కానీ నేను ఎలాంటి బ్లాక్ దందాలు కానీ 2 నెంబర్ దందాలు కానీ ఎవరి దగ్గర డబ్బులు వస్తావు నువ్వు నీ పద్ధతి మార్చుకుంటే నీకు మంచిది. నా దగ్గర ఏమైనా భూమి ఉంటే బహిరంగంగా ప్రజల క్షేత్రానికి రా. ప్రజాక్షేత్రంలో నా దగ్గర అక్రమంగా సంపాదించిన ఆస్తి ఉంటే గిట్ట నేను దానం ఇస్తాను సిద్ధంగా ఉన్నా. నువ్వు అడ్డగోలుగా సంపాదిస్తూ ఇలా నువ్వు డబ్బు చేసుకుంటున్నావు. ఇది పద్ధతి కాదు. తహసీల్దార్ ఖబర్దార్. నువ్వు అసలు తహసీల్దార్వా లేకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నువ్వే నిర్ణయించుకోవాలి. దయచేసి అనవసరమైన ఆరోపణలు నా మీద చేయడానికి మెయిన్ కారణం తహసీల్దార్. ఎందుకంటే ఈయన ఒక ఏజెంట్, ఒక రాజకీయ నాయకుడికి ఏజెంట్ కాబట్టి ఈయన ఇక్కడ ఉండడానికి వీలు లేదు. ఈయన ఇక్కడికి ఎంత జల్దీ పోతే అంత జల్దీ లొల్లు నడుతుందని నేను మీ మీడియా మీద చెప్తున్నా. అదేవిధంగా ఈయన ఒక దళితుడు, ఒక గిరిజనుడు, నోటిపేట గ్రామంలో పట్ట 138 పట్ట కలిగి ఉండి కూడా గువ్వల పోషం చనిపోతే వాళ్ళ వారసుడు శంకర్కి పట్ట చేస్తానికి నీకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఇన్ఛార్జి మంత్రి సీతక్క గారి దగ్గరికి పోతారు. ఇలా కలెక్టర్ గారి దగ్గరికి పోయారు. అందరి దగ్గరికి పోయి నీకు అప్పీల్ చేసుకుంటే నీకు రిపోర్ట్ పంపమంటే నువ్వు ఒక ముస్లిం నాయకునికి అత్తాసు పలుకుతూ వాళ్ళది భూమి రాస్తావా? అసలు నీకు న్యాయమా? అసలు నీకు నా మీదనేమో నేను కబ్జా చేయండి అని రాస్తావు. కబ్జా ఉన్న దగ్గరే వాళ్ళు కాస్త చేస్తాను రాస్తావు. అసలు నువ్వు మనిషివా? అసలు ఒకసారి నీకు ఆత్మవిమర్శన చేసుకో. ఆత్మవిమర్శన చేసుకుంటే నీకు మంచిగా ఉంటుంది. అనవసరంగా నువ్వు భూదండాలు చేసేది, ఇలా రియల్ ఎస్టేట్ చేసేది తహసీల్దార్ గారు మీరు. అనవసరంగా మమ్మల్ని తప్పుతో పట్టియద్దు. నాకు 12 ఎకరాల కంటే ఎక్కువ భూమి, 1 సెంట్ ఉన్నా కూడా మీరు వచ్చి బెదిరింపెంట్ చేయొచ్చు. ఏ మాత్రం ఎక్కువ ఉన్నా కూడా నేను ఎవరికి దానం ఏమన్నా ఇస్తాను సిద్ధంగా ఉన్నానని ఈ మీడియా మిత్రుల ముందర చెప్తా ఉన్నా. అదేవిధంగా తహసీల్దార్ గారు ఏ విధమైన దందాలు చేస్తూ ఉన్నాడు మీరు ఒకసారి పై అధికారులు, కలెక్టర్ గారు కానివ్వండి, సబ్ కలెక్టర్ గారు కానివ్వండి, రెవెన్యూ శాఖ మంత్రి కానివ్వండి, రెవెన్యూ ప్రిన్సిపాల్ గారు కానివ్వండి, ఇవాళ విజిలెన్స్
ఐజీ గారు కానివ్వండి, డిఐజీ గారు కానివ్వండి, ఇక్కడ చింతల మానేపల్లిలో పోలీసు నిఘా యంత్రం కూడా కానివ్వండి ఏమి నడుస్తూ ఉన్నది? అనవసర దోషిగా ఎందుకు నిలబెడుతున్నారు? నేను అసలు దోషిని కాదు. దయచేసి నా మీద నా మీదనే ముందుగా పూర్తి స్థాయిలో విచారణ జరిపి నాకు ఎక్కడెక్కడ ఆస్తున్నా నా ఆస్తులు ఏమున్నా తీసుకోవచ్చు. అదేవిధంగా నా తర్వాత తహసీల్దార్ గారు ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారో, మంచిర్యాల ఏం చేసిండో, కౌటాలు ఏం చేసిండో, కాగజాలు ఏం చేసిండో, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అంతా నడుపుతున్నాడు. ఈ ఆర్విక్ రత్నం సోము గారితో కుమ్ముక్కై ఎన్నెన్ని ఆస్తులు సంపాదించిండో కూడా ఆయన మీద కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరపాలా. అదేవిధంగా నన్ను ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేసిండ్రో, ఇలా వేపలగూడెం నుంచి వచ్చి వాళ్ళకు ఏపలగూడెం కాడ 25 ఎకరాలు కనికి శివార్ల భూమి ఉన్నది. అనుకోడ శివార్ల 65/348, 65/165లో వాళ్ళిద్దరికీ 10 ఎకరాల భూమి చెరుకు తోట దగ్గర గుడిపేట శివారు బార్డర్లో రవీంద్రనగర్ గోలమ్మ క్యాంప్ పక్కన ఉన్నది. ఎంఆర్ఓ గారికి, ఎంసీ గారికి చూపించినాం. ఇలా ఎంసీ గారు కూడా తప్పుడు రిపోర్ట్లు చేస్తున్నాడు. ఇలా ఒక తహసీల్దార్ గారికి తెలుసు. ఇలా మా బాలాజీ అనుకోడ శివారులో 2932 ఎకరాల 6 గుంటల భూమి ఉందని మీరు చెప్పారు. సబ్ డివిజన్ కాదని చెప్పారు. సబ్ డివిజన్ కానప్పుడు నువ్వు ఎట్లా మ్యాప్ చేసిస్తావు? నీ దగ్గర గూగుల్ మ్యాప్ ఎక్కడిది? మేము డిస్టిక్ ఏది కానీ అడిగితే గూగుల్ మ్యాప్ రాదని చెప్పారు. ఈ ఎంసీ ఎట్లా గూగుల్ మ్యాప్ చేస్తాడు? గూగుల్ మ్యాప్ చేసే అధికారం నీకు ఎక్కడిది? ఎవరైతే కల్టివేషన్ చేస్తారో 20 సంవత్సరాల నుంచి కానీ 15 సంవత్సరాల నుంచి కానీ కల్టివేషన్ చేస్తారో చుట్టుపక్కల వారిని విచారణ జరిపి వాళ్ళకే భూమి అప్ప చెప్పాలి. కానీ ఇవాళ అని కూడా రైతు వేదిక వెనకాల నా ఉన్న పట్టణాలు అక్కడే ఉన్నాయని చూపించుకుంటూ ఇలా కామెరే శంకర్ గారి భూమి కబ్జా చేస్తున్నారని చూపిస్తూ తహసీల్దార్ గారు మీకు ఏమైనా చెప్పుకున్నారా? అక్కడ చుట్టుపక్కల ఏమైనా ఉన్నారా? మీరు మాకేమైనా నోటీసు పంపి మా భూమిలోకి వచ్చి ఇంక్వైరీ చేయాలా? చుట్టుపక్కల వాళ్ళని పిలవాలా? ఇలా వాళ్ళ భూమి మేము చూపించినాం. నీకు రవీంద్రనగర్ 2 నంబర్ పక్కన గుడిపేట శివారు బార్డర్ పక్కన ఉన్నదని చెప్పి చూపించినాం. అది నీకు కనవలేదా? దాని మ్యాప్ ఎందుకు వేయలేదు? అక్కడ ఎవడు కాస్తున్నాడు? అక్కడ వాళ్ళే కాస్తున్నారు, అక్కడ వాళ్ళే కాస్తున్నారు, అదే నెంబర్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు చెప్పిన ఇలా మీ అందరినీ పిలిపించి నా తప్పేమని ఉంటే గింట నేను సర్దిద్దుకోవడానికి మీ ముందర ఇలా మాట్లాడడానికి మిమ్మల్ని పిలిపించిన కాబట్టి ఏమైనా ఉంటే నాకు మీరు ఎవరైనా ఇది తప్పు అని చూపిస్తే నేను నా తప్పును సరిదిద్దుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. అన్యాయంగా తీసుకున్న భూమి కూడా ఇస్తాను సిద్ధంగా ఉన్నా. రాజకీయ అండదండలతో రెవెన్యూ అండదండలతో కబ్జాలు చేసిరని చెప్తారు. రెవెన్యూలో నా మీద కిలాబ్ చేస్తాను. తహసీల్దార్ గారే నా మీద కక్ష కట్టుకొని నా మీద పెద్ద పెద్ద రిపోర్ట్లు నీకు ఇప్పుడు ఇచ్చినా చూడాలా. నా బాలయ్యను కూడా భూమిలో డాక్యుమెంట్లు ఉన్నాయి కదా, నీకు ఇప్పుడు ఇస్తాను. నేను డాక్యుమెంట్లు మొత్తం మ్యాప్తో సహా ఇస్తాను. నేను ఎప్పటి నుంచి కల్టివేషన్ చేస్తానా, ఎక్కడ పట్టయింది, ఎట్లా పట్టయింది అని నీకు అన్ని రికార్డ్స్ ఇస్తాను. నేను అన్యాయంగా తీసుకున్నది ఏం లేదు. కావాలంటే మేము ఎవరి దగ్గర తీసుకున్న వాళ్ళని కూడా అడగండి, మాకేం ఇబ్బంది లేదు. మేము ఇయ్యలేదు నానేమో గుంజుకుంటే నేను అప్పుడే మీ ముందంటే ఇచ్చేస్తాను. నేను యాపలగూడెం శంకర్కి మా యాపలగూడెం శంకర్ తాత బక్కయ్య అని కూడా కారు అనే కారు అనేటువంటి ఉంటారు. ఆ తాతని 2 అన్నదమ్ములు అని చెప్పి ఇంతకుముందు గ్రామంలో చెప్పారు. అయితే తాతకు ఆయనకి ఏమైనా ఉంటే చూసుకోవాలా. నేను మాట్లాడతలేను, నేను అనుకోవడంలో సపోర్ట్ చేస్తానని చెప్పి నా మీద కక్ష కట్టుకొని చేస్తాడు. ఇప్పుడు వాస్తవంగా ఎవరికి కబ్జాలు ఉన్నారు, ఎవరికి భూమి ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. కానీ ఎక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళకు సపోర్ట్ చేసి మేము అనవసరంగా మా ఊళ్ళోకి అయితే అన్యాయం చేయొద్దు కదా. మేము చేసిన భూమి ఆయన భూమి అని చుట్టుపక్కల వాళ్ళు కనుక ఇది కామర శంకర్ యాపలగూడ గారి భూమి అని చెప్తే గింట నేను దేనికైనా రెడీ. సర్వే చేసినట్టు సమాచారం. మరి సర్వే చేస్తే మరి నాకు చెప్పాలి కదా. సర్వే చేస్తే నేను కల్టివేషన్ చేస్తాను. తప్పకుండా అటు అప్పాల శంకర్ చేస్తాను, అటు బాలరాజయ్య చేస్తాను, తొందరే దాదాజీ చేస్తాను, ఇటంగా జాడి రాజలింగం చేస్తాడు, జాడి దేబాజ్ చేస్తాడు, వాళ్ళు ఇటంగా జాడి బండు చేస్తాడు. వాళ్ళని పిలిచి అడిగి భూమి వాళ్ళు చేస్తాను అడిగితే చెప్తారు కదా. వాళ్ళు ఏమైనా పిలిచిరామని గూడెం జాగా ఆక్రమించినట్టు ఏమైనా ప్రూఫ్ ఉంటే ఇంత నేను దేనికంటే సిద్ధంగా ఉన్నా. నేనైతే కొనుక్కున్న గూడెం శంకర్ మొత్తం మాదే అంటున్నారు. దానిపై మీ స్పందన ఏంటి? వ్యాపారం శంకర్ మాకు ఎలాంటి సంబంధం ఉంటుంది. వాళ్ళు అక్కడ పోయి వాళ్ళ తాత ఆస్తులు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇక్కడ మా తాత తన ఆస్తులను మేము అనుభవిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు చనిపోయినాక ఇప్పుడు వచ్చి మా కావాలని మా మీద దాదాగిరి చేసి అవసరం మమ్మల్ని మానసికంగా ఆర్థికంగా నష్టపరుస్తున్నారు. వాళ్ళకు మా భూముల మీద ఎలాంటి అధికారం లేదు. తాత 80 సంవత్సరాల నుంచి మేము ఎలాంటి ఆటంకం లేదు చేసుకుంటాం. భూముల మీద రేటు పెరిగాయి కాబట్టి ఎదిరిస్తే
కబ్జా చేసుకొని లబ్ధి పొందుతామని వాళ్ళు ఆశిస్తున్నారు తప్ప వాళ్ళకు మాకు వాళ్ళ భూములకు మాకు ఎలాంటి సంబంధం లేదు, రక్త సంబంధం కూడా లేదు. వారసత్వంగా తీసుకోవాలని అమరారు కదా మరి. అంటే ఉన్న పరిస్థితిని బట్టి ఇచ్చేసాము, అప్పులు తీర్చుకోలేదు. ప్రజెంట్ ఆ జాగాలో ఎవరు ఉన్నారు? మేమే ఉన్నాం. అడగండి, మీకు కావాలంటే మా ఊళ్ళో మా చుట్టుపక్కల ఎవరినైనా అడగండి. ఒక్క సంవత్సరం కూడా మేము కాసు చేయకుండా ఉంటాం. మరి మీ గురించి దుబ్బుల నాయనని ఎందుకు బదనాం చేస్తున్నారు అందరు భూ కబ్జాని? వాళ్ళు మాకు రాజకీయంగా ఆయన కొంచెం పలు లీడర్ కాబట్టి మాకేదో సపోర్ట్ చేస్తున్నా అని ఆయన వల్ల మేము వాళ్ళని దగ్గర రాణిస్తలేమని ఒక దురుద్దేశంతోనే నాన్నయ్య మీద అనవసరమైన బురద చదువుతున్నాం తప్ప నాన్నయ్య మా భూమిని అలాంటి కబ్జా చేయలేదు. మాకున్న పరిస్థితిని బట్టి ఆయన భూమి ఇచ్చాం, అంతేగాని కబ్జా చేసుకోవడానికి నాన్నయ్య అక్కడ అలాంటివి చేయలేదు. ఇప్పుడు అక్కడ భూమి మీద న్యాయం కావాలంటే ఏం కావాలి? మేము కాస్తూ చేస్తున్నాం, వాళ్ళు మా మీద కోర్టులో కేసు వేశారు. ఏమన్నా ఉంటే కోర్టులో తేల్చుకుంటాం. కానీ కాస్తూ మేముండగా ఎంఆర్ఓ సహకారంతో, రాజకీయ సహకారంతో మమ్మల్ని కాస్తుల నుంచి దూరపరిచి వాళ్ళు కాస్తు చేసుకోవడానికి గుండాగిరి చేస్తున్నారు. డాక్టర్లు వచ్చి దున్నుతున్నారు. వాళ్ళ నుంచి మాకు ప్రాణహాని కూడా ఉంది. కాబట్టి మాకు మా భూమి మాకు దక్కేటట్టు మాకు న్యాయం చేయాలని మేము ఓటు పరిధిలో ఉండగా ఎట్లా కొలిసింది కోర్టు? మరి వాళ్ళే మేము కొలవలేదు, వాళ్ళే వచ్చి కొలిచారట. మాకు కూడా ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు. మాకు చెప్పకుండా వచ్చారు, హద్దులు మాకు చెప్పకుండా చేశారు. మా చుట్టుపక్కల కూడా ఎవరికి హద్దులు నోటీసులు ఇవ్వలేదు. వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు వచ్చి చేశారు. ఇప్పుడు మీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి? మా భూములు ఒక దగ్గర ఉన్నాయి, 18 ఎకరాలు రైతు వేదిక దగ్గర. అంతే, అంతకు మించి ఏం మరి అక్కడ ఎందుకు రావాలి? అదే వాళ్ళు మరి మమ్మల్ని బెదిరించి దురుద్దేశంతో కబ్జా చేసుకుందామని, లబ్ధి పొందామని వస్తున్నారు. పట్ట మార్చుకొని కల్టివేషన్ చేసుకుంటున్నా కానీ చట్టాన్ని ఉల్లంఘించి చేయలేదు, ఎవరిని గౌరవించకుండా చేయలేదు. అందరితోటి కలిసిమెలిసి ఉంటా ఉన్నాం. కావాలని అలా రాజకీయంగా నన్ను బదనాం చేయడానికి ఇలా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కావేరి శంకర్ అంటే ఆయన చాలా రోజుల నుంచి అలా భూమి గుంజుకున్నట్టు చేస్తూ ఉన్నాడు. అసలు నీ 65/348 భూమి ఎక్కడున్నది? మేము ఎస్ఐ గారికి చూపించినాం, ఎంఆర్ఓ గారికి చూపించినాం. చెరుకు తోట దగ్గర బెంగాల్ క్యాంప్ పక్కల గురుడిపెడిసి వాళ్ళ ఉన్నది. నీదున్నది, కాకదున్నది, ఇద్దరిది ఉన్నది. అక్కడ సూర్యదాస్కు ఉన్నది, పాపాయ కొడుకు శంకర్కి ఉన్నది. 10 ఎకరాల భూమి అక్కడ పెట్టుకొని వచ్చి మా పాలోళ్ళ దగ్గర భూమి కొన్నామని అంటే, పాలోళ్ళు అంటే నీ తాత ఉండంగా ఎక్కడ పోయినావు, నీ అమ్మ ఉండంగా ఎక్కడ పోయినావు, నీ కాక ఉండంగా ఎక్కడ పోయినావు? వాళ్ళందరూ చచ్చిపోయినాక వచ్చి ఇక్కడ ఎవరిని బదనం చేయడానికి వస్తున్నావు? అసలు నీ ఊరేంటిది? నీకు అసలు ఇక్కడ భూమి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? నువ్వు చెప్పాలి. అనవసరంగా బదనాం చేయడానికి ఇట్లాంటి కథలు చేయడం కరెక్ట్ కాదు. ఇలా నీ బంధువు ఆర్వి కంటోతో, ఆర్వికి ఎవరు? రత్నం సోము ఎక్కడోడు? బెల్లంపల్లికి మీతో సంబంధం, మీ సుట్రికం పెట్టుకొని నన్ను బదనాం చేయడానికి చేస్తున్నావు. బెల్లంపల్లి సోముకును ఇక్కడ ఉన్నటువంటి తగిలిదారు మున్నవర్సేరికి ఏం తోస్తాను? వీళ్ళిద్దరు కలిసి రియల్ ఎస్టేట్ దందా చేస్తారు. రియల్ ఎస్టేట్ దందాతోటి ఇవాళ ఎంఆర్ఓ గారు కోనేరు కోనప్ప గారికి ఒక ఏజెంట్. ఇవాళ ఎంఆర్ఓ మునవర్ షరీఫ్ గారు ఎక్కడ పనిచేసినా కూడా కోనేరు కోనప్ప గారి కుటుంబానికి కోనేరు కోనప్పకు ఒక ఏజెంట్గా పనిచేస్తూ అనేకమైనటువంటి భూ సమస్యలను సృష్టిస్తూ ఉన్నాడు. మునవర్ షరీఫ్ గారు కౌటాలో పనిచేసినప్పుడు 20 సర్వే నెంబర్ ఒక పేరు పట్టా ఉంటే కల్టివేషన్లో వ్యక్తితో గొడవ గుట్టించి అలా వెళ్ళి చేసి భూమిలో కోనేరు నాగేశ్వరరావుకి ఇప్పించి నువ్వు ప్లాట్లు ఇప్పించినావు. అదేవిధంగా నదీమాబాద్ గ్రామంలో జాడి పోచైనటువంటి భూమిని కూడా నువ్వు నాగేశ్వరరావుకు ఎస్సీ భూమి ఉండి అమ్మించినావు. అదేవిధంగా నీ కులస్తుడు ముస్లిం కులస్తుడు అన్నటువంటి నయీం మహమ్మద్ ఇక్కడ ఎవరికి ఏం లోన్లు లేకుంటే వాళ్ళని విరిసి నీ భూమి అట్లా ఉన్నది ఇట్లా ఉన్నది అని చెప్పి రికార్డులు చూసి తప్పుడు రిపోర్ట్లు కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి పంపుతూ అనేకమైనటువంటి డబ్బులు ఇక్కడ తీసుకుంటా ఉన్నాడు. వేరే మండలాల్లో జనరల్ విలేజ్ ఉండే కాబట్టి ఎట్లా పడితే అట్లా పైన వచ్చినాయి. నోటిఫైడ్ గ్రామాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాకున్నందుకు మా మీద కక్ష కట్టుకొని అనవసరంగా అన్యాయంగా గూడెం భూమి కబ్జా, అనుకోడ భూమి కబ్జా, ఆ భూమి కబ్జా, ఈ భూమి కబ్జా అంటున్నావు కదా. నా మీద ఎట్లయితే రికార్డులు తీసినావో గవర్నమెంట్కి ఏమైనా అవసరం ఉన్నప్పుడు ఎందుకు రికార్డులు తీస్తావు? ఇలా చింతలమానేపల్లి మండలంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ వస్తే నువ్వు ఒక గుంట భూమి ఇవ్వలేకపోతాను. అసలు చింతలమానేపల్లి మండలంలో భూమి లేదా అంటే నీకు ఇలా దాంతో గవర్నమెంట్ తోటి డబ్బులు రాదు కాబట్టి నువ్వు భూమి ఇస్తలేవు. ఇలా చింతలమానేపల్లి మండలంలో పెట్రోల్ పంపు ఐటీడీఏ పీఓ గారు మంజూరు ఇస్తే 10 గుంటల భూమి ఇస్తలేవు నువ్వు. ఇలా బాబాసార్ గ్రామంలో ఎంఆర్పిఎస్ భవనం గౌరవ ఎమ్మెల్సీ గారు మంజూరు ఇస్తే దానికి 2 గుంటల భూమి ఇచ్చేందుకు నీకు భూమి దొరుకుతలేదు.
అక్కడ 85 సర్వే నెంబర్లో 600 చిల్లర ప్రభుత్వ భూమి ఉన్నది. అనవసరంగా లేని కథలు పుట్టించి అక్కడ ఎస్టీ వాళ్ళతోటి దరఖాస్తు తీసుకొని అక్కడ ట్రైబల్ విలేజ్ ఇక్కడ భూమి లేదని కథలు చెప్తుంటావు. అసలు అంగడి బజారుకు అలాంటి భక్తుల గారు దానం ఇచ్చినట్టు దానం ఏ భూమి ఇవ్వాలా నీకు తెలియదా? నువ్వు తహసీల్దారు కాదా? దానం గవర్నమెంట్ భూమి ఇవ్వరాదు కదా. అసైన్మెంట్ లవని పట్టని దానం ఎట్లు ఇస్తారు? పట్టా భూమి దానం ఇవ్వచ్చు. 85 సర్వే నెంబర్ గవర్నమెంట్ భూమి అని తెలిసి దానం ఇచ్చిందని చెప్పి నువ్వు తీర్మానం తెప్పించుకొని ఇలా నువ్వు దళితులకు 2 గుంటలు జాగిస్తావు. అసలు నువ్వు ఇక్కడ డ్యూటీ చేసినా ఒకటే, చేయకుండా కూడా ఒకటే. నువ్వు ఎవరికి న్యాయం చేస్తావు? ఇలా నీకు డబ్బులు వచ్చే ఉంటేనేమో పని చేస్తావు, డబ్బులు రాకుంటే పని చేయవు. ఇలా మా మండలంకు కొత్త మండలం అయింది. ఎంఈఓ ఆఫీస్ మంజూరు అయితే టెండర్ అయినా కూడా 2 గుంటలు జాగిస్తావు, నువ్వు జాగియలేదు. నువ్వు ఏం పని చేస్తున్నావు? నువ్వు ఎక్కడ ఎవరికి పని చేస్తున్నావు? నువ్వు రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటూ మంచిర్యాలలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటూ రక్తం సోములు పట్టుకొని నా మీద ఆయా గ్రామాలలో అంటే ఎక్కడెక్కడ కబ్జా చేసినా ఎవరెవరి దగ్గర చేసినా ఎవరెవరి దగ్గర గుంజుకున్నట్టు ఏమన్నా ప్రూఫ్ కనుక ఇస్తే వాళ్ళు వచ్చి నా భూమి గుంజుకున్నామని చెప్తే అప్పుడే మీ ముందన్నే ప్రజల ముందన్నే నేను వాళ్ళకి ఇస్తాను హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. వాట్సాప్లో ఇంటర్మీడియట్ వాట్సాప్లో బాగా జోరుగా వైరల్ అవుతుంది. ఇవాళ నా మీద జోరుగా వైరల్ కావడానికి మెయిన్ కారణం ఏంటంటే గౌరవ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు. ఎందుకంటే నేను ఆయన దగ్గర 10-15 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మేము ఆయన దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత దండవింటల గారి గ్రూప్లో చేరితే మా మీద కక్ష కట్టుకొని ఇలా కోనప్ప గారు ఉన్న కౌటాల కాడ ఇల్లు నిర్మించుకున్నటువంటి ఇల్లు నేను కొనుక్కుంటే నాకు డబ్బులు ఇస్తానని మాట్లాడుతూ తీసుకున్నాడు. నాకు ఇప్పటిదాకా డబ్బులు ఇవ్వలే. మన ఎమ్మెల్యే సార్ కాదని నేను నమ్మి వాళ్ళ కొడుకుని రిజిస్టర్ చేయించిన. మా విశ్వనాథ్ గారు ఆయన డబ్బులు అడిగినందుకు ఆయన కావాల్సుకొని ఇలా కొంతమంది వాట్సాప్ గ్రూప్లకు మేము మన మంచి వాళ్ళకి ఫోన్ చేస్తే ఆయన ఏమనంటే మమ్మల్ని కోనప్ప గారు పెట్టమని చెప్తున్నాడు. అసలు కోనప్పకు ఈ గ్రూపులకు సంబంధం ఏంది? అసలు కోనప్ప గారు నాకు ఎందుకు దుష్ప్రచారం చేస్తాడు అనేది ఆయనకి వదిలిపెడుతున్నా. ఆయన ఎంత దుష్ప్రచారం చేసినా నాకు ఇబ్బంది లేదు. కానీ ఇవాళ నా సమాజం యొక్క ఓట్లాడు కదా, నన్ను తప్పు పడతాను కదా. నేను నా ఆర్యక్షత్రియ సమాజం చెందిన వాడిని. నా సమాజాన్ని ఓట్లాడకుండా ఉంటే మనం ఎంతైనా ప్రచారం చేసుకోవాలి. అసలు ఏమైనా కొంచెమైనా ఆలోచన ఉండాలి. ఆయన పెద్ద మనిషి. మామూలు వ్యక్తులకు కూడా చెప్పి నువ్వు నాన్న మీద దుష్ప్రచారం చేయి, ఆ కోర్టుకు పోయింది తప్పు అని చెప్పు, ఆ ఇటు పోయింది తప్ప ఎందుకయ్యా అంత నీకు ఏం అవసరం? నా మీద దుష్ప్రచారం చేసి ఇలా నువ్వు ఎమ్మెల్యే ఉన్నాడు, కలెక్టర్ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నాడు, రల్లి బాయప్ప వచ్చి నువ్వు అన్యాయంగా ఈ భూమి తీసుకున్న పెట్టంటే నేనే స్వచ్ఛందంగా వదిలిపెడతా కదా. ఈ గ్రూపులలో ఎందుకు పెడతాను? నేను ఏం తప్పు చేసినా నాకు నిరూపణ చెప్పాలి. అందుకోసం అమ్మా మీరు డుబ్బల నాన్నకు అమ్మిరా భూమి కబ్జా చేసిండా? డుబ్బల నాన్నకి అమ్మిరా భూ కబ్జా చేసిండా? మరి భూ కబ్జా అంటారు కదా దాన్ని. अरे मी पैसे हेडू भेटले नको खंडू की जागा उपले खंडू मला